తెర మీదకి తీసుకొచ్చినాడు. ఎన్ని మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పు పుచ్చుకోగలుగుతాడు ఆయన? ఒకరోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల కాలం, 6 నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి. ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు మాత్రమే, కొంతమందిని మాత్రమే, కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం. అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం. ఈ సిద్ధాంతంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కాలం తర్వాత అయినా ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతా. ఈనాడు ఎన్నికలు జరిగితే అదే 164 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అదే 11 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి. 4 నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలో మరొక పార్టీకి లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే. తిరుపతి లడ్డును తెర మీదకి తీసుకొచ్చినాడు. అందులో జంతువుల యొక్క కొవ్వు కలిసి కలసలేదు నెయ్యిలోని ఈఓ గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు, లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండల వాడిని కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు. ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు. మనల్ని బాధకు గురి చేసినాడు. పవిత్రతకు భంగం కలిగిందేమో, నేను కొలిసే నా ఆరాధ్య దైవమైన ఏడుకొండల వాని యొక్క పవిత్రతకు, వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి శ్రీకారం చుట్టినావు, తెరదీసినావు. ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు, 4 ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం, జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కలిసి జరగలేదు, స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపవిత్ర జరగలేదని చెప్తా ఉన్నారు. స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు, ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాలి. కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది. 4 ట్రక్కులు వెనక్కి పంపించినాము కలపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీని సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తా ఉంది. దర్యాప్తు చేయకుండా, దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందనే ప్రకటన ఏ విధంగా చేస్తావని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయానికి విలువనిచ్చి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది. ఇన్ని ప్రశ్నిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండల వాణ్ణి ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది.